పార్లమెంట్ మీద దాడి వెనకాల పక్కా కుట్రుందనడానికి సాక్ష్యం ఏంటంటే అందరూ ఒకటే పదం. భగత్ సింగ్ ఆనాడు బ్రిటిష్ వాళ్ళ ప్రభుత్వానికి నిరసన తెలియజేయడం కోసం పార్లమెంట్లో బాంబు వేశాడు, అట్లాగే మేము చేయడానికి నిరుద్యోగం మీద అసంతృప్తితో ఉన్నాం, మణిపూర్ సంఘటనల మీద అసంతృప్తితో ఉన్నాం, లేకపోతే కనుక రైతుల ఉద్యమాల మీద అసంతృప్తితో ఉన్నాం అంటూ. వీళ్ళకి రైతుల ఉద్యమం గురించి ఏం తెలుసు, అసలు వ్యవసాయం గురించి ఏం తెలుసు, లేకపోతే నిరుద్యోగం గురించి ఏం తెలుసు? ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాడు, ఉపాధినే ఉద్యోగం, ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగాలు ప్రపంచంలో ఏ దేశంలోనూ కూడా ఇవ్వదన్నటువంటిది కూడా తెలియకుండా చదువుకున్నటువంటి మూర్ఖులతో కూడినటువంటి ఈ సమూహం చేసింది. వీళ్ళ వెనకాల పక్కాగా ఎవరో ఉన్నారు అనడానికి సాక్ష్యమైనటువంటి సంఘటన పార్లమెంట్ ఘటనలో కీలక సూత్రధారిగా భావిస్తున్న లలిత్ జాని గురువారంలో ఢిల్లీలో పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం ఉంది. ఘటన జరిగిన అనంతరం లలిత్ పరారీలో ఉండటంతో వాడి కోసం గాలించి పట్టుకున్నారు. ఘటన జరిగిన రోజు పార్లమెంట్లోకి వెళ్ళడానికి పాస్ లభించకపోవడంతో బయటే ఉన్న లలిత్ అక్కడ జరిగిన నిరసన తన సెల్ ఫోన్తో వీడియో చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. కోల్కతాలో ఓ స్వచ్ఛంద సంస్థ నడుపుతున్న ఓ వ్యక్తికి ఆ వీడియోను పంపి మీడియాలో వచ్చేలా చూడమని చెప్పి సూచించాడు. ఆ సంస్థకు లలిత్ ప్రధాన కార్యదర్శి కూడా. ఇతర నిందితుల సెల్ ఫోన్లు కూడా లలిత్ దగ్గరే ఉన్నట్టు తేలింది. కోల్కతాలో ఉండే లలిత్ జా వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. మిగతా 5 నిందితుల్ని వాడే గ్యాదర్ చేశాడు. కాబట్టి వీడి వెనకాల ఎవడున్నాడన్నది తేలాల్సి ఉంది. ఈ వ్యవహారంలో సూత్రధారులు ఎవరు ఇంకా అన్నటువంటి తేల్చే పనిలో ఉంది ప్రభుత్వం.